ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మొట్టమొదటిసారిగా పురోహిత అర్చక బ్రాహ్మణులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి 200 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. నిత్యం భగవంతుడి సేవలో ఉండే అర్చక బ్రాహ్మణులు క్రికెట్ టోర్నమెంట్ ఆడడం చాలా అరుదు. పుష్యమాసం కావడంతో ఏ విధమైన వివాహాది శుభకార్యాలు లేకపోవడం వల్ల ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఎంచుకున్నట్లు అర్చకులు తెలిపారు. నిరంతరం పూజ, హోమం, ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించే పురోహితులు, అర్చకులకు మానసికోల్లాసానికి క్రికెట్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మనం ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇది రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్. బ్రాహ్మణులకి, పురోహితులకి, అర్చకులకి ఇటువంటి క్రీడా ఉత్సాహం కోసం, క్రీడా స్ఫూర్తితో నిర్వహించేటువంటి టోర్నమెంట్ ఇది. ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అలానే విజయవాడ, గుంటూరు, కోదాడ, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చేటువంటి టీం పురోహితులందరికీ ఒక్కొక్క టీం నుంచి 15 మంది ప్లేయర్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది స్టేట్ లెవెల్లో జరుగుతుంది. ఇటువంటి క్రీడాకారులకి, బ్రాహ్మణులకి ఎటువంటి క్రీడలు ఉండవు కాబట్టి, ఇటువంటి సీజన్లో నిర్వహించి, పుష్యమాసం కాబట్టి వాళ్ళకి ఎటువంటి పనులు ఉండవు కాబట్టి, తీరిక సమయంలో ఇటువంటివి నిర్వహించి మేమంతా ఒకటే అనేటువంటి ఇది నిరూపించుకోవాలని చెప్పేసి క్రీడా స్ఫూర్తితో ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. వీళ్ళందరితో ఇలా నిర్వహించడం, అక్కడి నుంచి వాళ్ళు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందండి? ఇది నందిగామ, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో. ఈ ప్రతి సంవత్సరం గోదావరి జిల్లాలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మన ప్రాంతంలో కూడా జరపాలనే ఉద్దేశంతో నందిగామ, ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి నిర్వహించడం జరుగుతుంది 2025 జనవరి సందర్భంగా. సుమారు ఎంతమంది ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి టీం నుంచి 15 మంది ప్లేయర్స్ గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150-200 మంది పురోహితులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కేవలం పురోహితులతో ఆడటం అనేది చాలా కొత్తగా ఉంటుంది. మీరందరూ ఇటువంటివి దర్శించి వాళ్ళకి ఇటువంటి సహాయం చేసి చక్కగా ఇటువంటి క్రీడలు జరిపించాల్సిందిగా కోరుతున్నాను. శివాయ. ఆరిజిన్ డైరీ